నీకే అలాగే చెప్తావు. 1000 కళ్ళు నన్ను కాపలా కాస్తున్నాయి. రేపు నాకు శోభను ఏర్పాటు చేశారు తెలుసా? ఇస్ ఇట్? ఆల్ ది బెస్ట్. నన్ను రాని నీ పని చెప్తాను. అవును, మీ ఆయనకి ఎత్తుపళ్ళన్నా? అవును, అలా లేవే, మామూలుగానే ఉన్నాయి. క్లిప్స్ వాడి నయం చేసుకుని ఉంటాడు. షోక్ కావాల్సి వచ్చింది కాబోలు ముద్దు మొహానికి. నువ్వు ఐక్యూతో మరీ డీప్ గా ఇన్వాల్వ్ కాకపోతే ఏమిటే, ఏం సినిమాలు చూసా? మీ ఆయన ప్రేమించదగ్గ మనిషిలాగే ఉన్నాడే, ఒకసారి ట్రై చేసి చూడు. ట్రై చేయనా? వాట్ డూ యు మీన్? అదే మీరిద్దరూ మంచి జంట అవుతారని. ఎప్పటికైనా మధువే నా భర్త, ఆ కోటి మొహం కాదు. ఇదిగో ఆయన మాత్రం అలా అనుకో. ఐ సీ. ఆహా, అయితే ఒకటి చెప్పవే. 13 ఎంత? 13 చూసావా, నీ బుర్ర నీ కంట్రోల్లో లేదనమాట. అంటే యు స్టార్టెడ్ లవింగ్ సంబడి. ఎవరిని? మా ఆయన్ని. చచ్చా, అలాంటిదేం లేదే. నా అభ్యంతరం ఏమి లేదు. క్యారీ ఆన్. చూడు, అతను ఆ పరాయవాడే. ఎవరో పరాయవాడిని నువ్వు చేసుకునే బదులు ఈ పరాయవాడే చేసుకో. చూద్దాం మధుకి నాకు ముందు పెళ్ళవుతుందో, మా ఆయనకి నీకు ముందు పెళ్ళవుతుందో. బాయ్. హలో హలో హలో. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిస్తూ. వచ్చేయడి ఈ పాటికి నువ్వు బిడ్డను ఎత్తుకోవాలమ్మా. పదమ్మా పదా. రండి రండి. రామ్మా. నేను రాను. సిగ్గెందుకు, పదా. నన్ను వదలండి. ఈ కాలం పిల్లలు పెళ్లి కంటే ముందు శోభనం జరగాలని ఆశపడుతూ ఉంటారు. నువ్వేమిటమ్మా? పేరు శాస్త్రి, పేగులు తీస్తా, పాచిపల్లేసుకోవాలని నవ్వకు. రామ్మా. ఆగండి, నేను చెప్పేది వినిపించుకోండి. నువ్వు చెప్పేది లోపల మీ ఆయనతో చెప్పమ్మా. నీ కోసం చాలా సేపటి ఎదురు చూస్తున్నాడు. పెళ్ళు. నేను నువ్వే పద. డామిట్, ఆగండి. నేను విఘ్నేశ్వరుని కాను. పేరు మార్చుకున్నాలేవమ్మా, ఆ మాత్రం మాకు తెలుసు. కాదు, నేను కీర్తన కూడా కాను. పింఛని. ఈశ్వరి, ఈశ్వరి, ఇందాక ఇట్లా చూడండి, నేను విఘ్నేశ్వరునే. వెళ్తాను. ఏమిటో ఈ కాల పిల్లలో పట్టాను అర్థం కాదు కదా.